పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో సందడి వాతావరణం చోటు చేసుకుంది. నామినేషన్ దాఖలు చేసేందుకు ముందు పార్టీ కార్యాలయంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సర్వమత ప్రార్థన నిర్వహించారు. ప్రజానాయకుడు అరవింద్ బాబు తథ్యమని ఎన్డీఏ కార్యకర్తలు నాయకులు పేర్కొన్నారు. ప్రజల కోసం నిలబడే అరవింద్ బాబు వెంటే తామంతా నడిచి గెలిపిస్తామని నేతలు నినాదాలు చేశారు. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మరి ప్రజలు కూడా వేలాదిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు గుంటూరు రోడ్డు రంగాబొమ్మ దగ్గర అందరూ కూడా గుమ్మిగడి ఉన్నారు. వాళ్ళ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉండి నామినేషన్ వేయడానికి వాళ్ళ అభ్యర్థిని మరి దగ్గరుండి సాధారణంగా మరి దీవెనలతో తీసుకెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళ కార్యక్రమం అనేది చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో ఉంది. కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఉమ్మడి అభ్యర్థి అయినా నేను మరి నామినేషన్ వేయడానికి ముందుకెళ్తున్నాను. మరి ప్రజల అండదండలతో, ప్రజల సహకారంతో, వాళ్ళ అభిమానంతో నేను నామినేషన్ 11 తర్వాత ఆర్డీఓ ఆఫీస్ కి నామినేషన్ వేయడానికి ముందుకెళ్తున్నాను. అదేవిధంగా ఎంపీ గారు శ్రీకృష్ణ దేవరాయలు గారు కలెక్టరేట్ లో నామినేషన్ వేసి వచ్చి మరి ర్యాలీలో జాయిన్ అవుతారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థి అరవింద్ బాబు కూడా ఇద్దరం కలిసి మరి ఆర్డీఓ ఆఫీస్ కి నామినేషన్ దాఖలు చేయడానికి మరి వేల మంది ప్రజలతో మేము ముందుకెళ్తున్నాము. ఇవాళ ఈ ప్రపంచాన్ని చూస్తుంటే నిజంగా రాష్ట్రంలో పెనుమార్పు కనబడుతున్నాయి. ఈ పెనుమార్పు వల్ల తప్పనిసరి రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరూ కూడా ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడున్న నాయకులు, ప్రజలందరూ కూడా దీవెనలు అందజేస్తున్నారు.